సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. నేను ఒప్పుకున్నాను. హలో, చేస్తా. నువ్వు ఇయ్యనంటే చెప్పు, నేను ఏం చేయాలో అది చేస్తా. నీకు నేనేమైనా అప్పున్నానా? లేకపోతే నువ్వు నాకేమైనా అప్పేంటి చెప్పావు కదా, 3 years మనం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఏం చెప్పావు? నైట్ టైమ్ లో నా పక్కన వండుకొని నిన్ను సెటిల్ చేసే బాధ్యత నాది, లైఫ్ లాంగ్ నేను చూసుకుంటా చేసుకుంటా అని చెప్పావు కదా. ఇప్పుడు ఏమైంది నీకు? అప్పుడు మనం అవన్నీ మాట్లాడుకోలేదు కదా. మాట్లాడవు కదా, నా దగ్గర లేవా రికార్డ్స్ ఉన్నాయి, వినిపించాలా నీకు? పెట్టాలా? నీకు ఆల్రెడీ 30 lakhs ఇచ్చేటప్పుడే కదా నువ్వు నాకు అన్ని ఇచ్చేసావు కదా, నేను చెప్పావు కదా ఆ రోజు. చెప్పాను కూడా, ఇచ్చినప్పుడు ఏం చెప్పాను? నేను సగమే ఇచ్చాను, నువ్వు అమౌంట్ సగమే ఇచ్చావు కాబట్టి మిగతా అమౌంట్ సగం ఇచ్చేసి ఉన్నాయి నా దగ్గర. ఇంకా నీకు ఫార్వర్డ్ చేసింది నేను సగమే, ఇంకా సగం ఉన్నాయి నా దగ్గర. నువ్వు ఆ 30 lakhs ఇస్తే మిగతాయి నేను అప్పుడు తీసేస్తా. ఇవి ఆహా, ఇప్పుడు నేను ఒక్కనేనా లేకపోతే ఇంకెంత మందికైనా అలాగా బ్లాక్ మెయిల్ చేసుకుని ఇలాగా ఆటలాడిస్తున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? ఇన్ని రోజులు నేను నీతోనే ఉన్నా, 3 years నీతో కలిసిన తర్వాతకి నేను మళ్ళీ ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో రిలేషన్షిప్ లో పెట్టుకోలేదు. అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతా అనుకుంటున్నావా నువ్వు? చూడు మళ్ళా ఏం చేశాను, సోషల్ మీడియాలో పెడతా, అన్ని టీవీలో ఛానల్స్ లో పెడతా, చూడు మళ్ళా నేను మాటలతో చెప్తే నీకు అర్థమైతే లేదు, చేతులతోనే చూపించాలి. హలో హలో, మరి నాకు 5 సంవత్సరాలు అయ్యి పిల్లం పిల్లలు అయ్యి అప్పుడు కాకుండా మళ్ళీ నాకు ఇప్పుడు కొత్తగా టార్చర్ ఏంటి అంటున్నా? అవును, నువ్వు నన్ను చూసుకుంటానని చెప్పావు కదా, మళ్ళా నిన్ను చూసుకుంటాను. అవును, ఎప్పుడు చెప్పిన మాటే కదా. అంటే అప్పుడు నాతో కలిసి ఉండాలి, నాతో అనుకోకని చెప్పినావు ఆ మాటలన్నీ నువ్వు. ఇప్పుడు రిలేషన్స్ లోన మనము ఉండేటప్పుడు ఎన్నైనా చెప్తానబ్బా, ఇవంతా కాదు గాని అందమైన జీవితాలు ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ లోనే ఇవన్నీ తేల్చుకుందాం. నేను కాన్ఫిడెన్స్ కాల్ అనేది కలుపుతా. నా వల్ల ఇక కావట్లేదు, అర్థమైందా? ఇవన్నీ నాకు చెప్పకు, నాతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు చెప్తే లేదు, ఇంకా నా వల్ల కాదు. ఒక్కసారి లైన్ లో కలుపుతాను ఆ మేడం కి, సార్కి మాట్లాడు. ఆ తర్వాత ఇవన్నీ నేను మాట్లాడాను. లేదు, ఆల్రెడీ కాన్ఫరెన్స్ కాల్ కలిపేశాడు, మేము బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాము. మేమేంటంటే నువ్వేవో ఇందాకటి నుంచి ఆ వీడియోలు అవేవో ఇస్తానంటున్నావు కదా, ఫస్ట్ సుమన్ టీవీలోనే మనం ప్రజెంట్ చేద్దాం, అది టెలికాస్ట్ చేద్దాము. మాకు పంపిస్తావా ఒక్కసారి అర్జెంటుగా? మాకు టీఆర్పీ కావాలి, నీ వీడియో క్లిప్పింగ్స్ కావాలి. సో అర్జెంటుగా నువ్వు మాకు పంపిస్తే కనుక మేము ఇప్పుడే లైవ్లో వేసేస్తాం ఇది. అందులో నువ్వు కూడా ఉన్నావు కదా, సూపర్ హిట్ అవుతుంది. అర్జెంటుగా పంపించు. నువ్వే ఇందాకటి నుంచి నేను పంపిస్తాను అంటున్నావు కదా, ఇంకెందుకు ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకు. మా వాట్సాప్ నెంబర్ నీతో షేర్ చేస్తాం. అర్జెంటుగా పంపిస్తే కనుక ప్యారలల్గా నువ్వు ఒక యూట్యూబ్ వీడియో చూసుకో, లైవ్లో ఎంత అందంగా ఉన్నారో మీ ఇద్దరికి కనిపిస్తారు కదా, అది చూసుకుంటూ అప్పుడు మనం ప్యారలల్గా మాట్లాడుకుందాం, బాగుంటుంది మసాలా. ఒక్కసారి ఆలోచించు రమ్య, వీడియోలు పోస్ట్ చేస్తాను, పబ్లిక్ చేస్తానంటున్నావు, ఆ వీడియోలో నువ్వు లేవా? నిన్ను బ్లడ్ చేసుకొని అతన్ని మాత్రం చూపిస్తావా? ఇదేనా నీ వ్యాపారం? అంటే వీడియోలు రికార్డ్ చేయటము, దాన్ని బ్లర్ చేయటము, దాన్ని ఎడిట్ చేయటము, మగవాళ్ళని బ్లాక్మెయిల్ చేయటము, డబ్బులు వసూలు చేయటం అనేది ఇది కొత్తగా జరిగినటువంటి అంశము. చంటితో ఒక్కడితోనే జరిగిందని మేము ఎలా నమ్మాలి? అసలు చంటి నీకేం ప్రామిస్ చేశాడు? అసలు ఆ 3 సంవత్సరాల పాటు మీ ఇద్దరు జరిగిన ప్రయాణం ఏంటో చెప్పు, నీ వర్జన్ చెప్పు. సార్ 3 years మేము కలిసి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాం సార్ మేము. ఓకే, అయితే తను నాకు మాట ఇచ్చాడు, లైఫ్ లాంగ్ నేను చూసుకుంటాను, నేను సెటిల్ చేసే బాధ్యత నాది అని. ఏది పెళ్లి చేసుకుని సెటిల్ చేస్తా అన్నాడా? పెళ్లి చేయకుండా నువ్వు సెటిల్ అయ్యేటట్టు చూసుకుంటా అన్నాడా? పెళ్లి అనే ప్రస్తావన ఉందా లేదా? అసలు సెటిల్మెంట్ ఏంటి? పెళ్లి సార్, మేము ఇద్దరం ఎవరు పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు సార్. 3 years కలుస్తున్నాము. నేను తనతో మాట్లాడాను, కాల్ జస్ట్ నార్మల్ గా అడిగాను సార్, ఇట్లా నన్ను సెటిల్ చేస్తా అన్నావు కదా, నన్ను సెటిల్ చెయ్యు, నేను ఇప్పుడు సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఒక ఇల్లు కావాలి, నాకు 60 lakhs కావాలి, నువ్వు ఇయ్యు అని చెప్పి అడిగాను సార్. కదమ్మా, ఇప్పుడు అతను పెళ్లి చేసుకోను అంటే నాకు కొంత క్లారిటీ కావాలి తల్లి. ఇక్కడ ఎవరి తప్పు అనేది ప్రధానంగా, ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు నా దగ్గర ఆడియో రికార్డింగ్, మిగతా రికార్డింగ్లు నాకేం అక్కర్లేదులే, కానీ ఒక్క రికార్డింగ్ గురించి అయితే మాత్రం నేను ప్రస్తావన చేస్తాను. అదేంటంటే కనుక మీరిద్దరూ ఆ కమిట్ అయ్యి బెడ్ మీద ఉండేటటువంటి సమయం సందర్భంలో పెళ్లి చేసుకోవాలి అనే ప్రస్తావన రాలేదంటున్నారు. అంతవరకు నువ్వు అదే అంటున్నావు, అతను అదే అంటున్నారు. సో పెళ్లి చేసుకుంటాను అన్నాడు, మోసం చేశాడు అనేటటువంటిది ఇతరత్ర కార్యక్రమాల్లో మేము వినేటటువంటి గొడవ ఇక్కడ లేదు, అంతవరకు క్లియర్. కానీ ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు అతను నీకు, రమ్య నేను నిన్ను పెళ్లి చేసుకోను కానీ నిన్ను సెటిల్ అయితే చేస్తాను అని అయితే ప్రామిస్ చేశాడమ్మా నీకు? చేశాడు సార్, చేశాడు. కానీ నీకు ఉద్యోగం ఉంది కదమ్మా, అతను నిన్నెందుకు సెటిల్ చేయాలి? నాకు అర్థం కావట్లేదు. పెళ్లి కానప్పుడు, కలిసి లేనప్పుడు
కాదు ఒకప్పుడు కళ్యాణి చేస్తే గారు. ఎలా నమ్ముతావు? అలాంటప్పుడు కలిసి ఉండాలి కదా, మరి ఎందుకు విడిపోయారు? నన్ను సంతోష పెడుతున్నప్పుడు, నేను నిన్ను సుఖ పెడుతున్నప్పుడు ఆ కార్యక్రమంలో నువ్వు ప్రతి సందర్భంలో నాకేంటంటే నా సెటిల్మెంట్ గురించి మాట్లాడావు, దానికి సంబంధించినటువంటి ఆడియో రికార్డింగ్ కూడా ఉంది. ఎప్పుడైతే నీకు పెళ్ళి అయ్యిందో అది విస్మరించావు, నీ ప్రామిస్ బ్రేక్ చేసావు అన్నట్టుగా ఈ అమ్మాయి మాట్లాడుతుంది. అంతేనా రమ్య? అవును సార్. ప్రామిస్ చేసాడే అనుకో తల్లి, ఎలా నమ్ముతావమ్మా? అతనికి బరువు బాధ్యతలు ఉండవా? పాత గర్ల్ ఫ్రెండ్కి ఇంకా ఆ అమ్మాయిని సుఖపెడుతూ, ఆ అమ్మాయిని సంతోష పెడుతూ, ఆ అమ్మాయిని సెటిల్ చేసే కార్యక్రమంలో ఉండాలా? అతను ఉద్యోగం చేసుకోడా? భార్య పిల్లలు ఉండరా? లేదు సార్, ఇవన్నీ నాకు సంబంధం లేదు. కానీ తను నాకు ఇవ్వాల్సిన 60 lakhs ఇచ్చేస్తే 30 ఇచ్చాడు సార్. ఇంకా రిమైన్ 30 lakhs ఇవ్వాలి. గుడ్డే ఏం కాదు, ఇచ్చేస్తే నువ్వు నేను నీ 30 కూడా అడిగి తిరిగి మిగతా ఇవ్వాలి. ఆ అవన్నీ తర్వాత మాట్లాడదాం. డిమాండ్ చేస్తున్నావు ఏంటి? అసలు నువ్వు డిమాండ్ చేసేటటువంటి హక్కు ఎవరు ఇచ్చారు? పాపం ఆ బాధితురాలు ఏమీ తప్పెరగినటువంటి ఆ అమ్మాయి ఈ రోజు 2 పిల్లల్ని వేసుకుని ఆ అమ్మాయి నలిగిపోతుంది. కింద మీద పడుతూ మొత్తం ఇల్లంతా ఊడ్చి, బ్యాంకులన్నీ ఊడ్చి, బంగారం తాకట్టు పెట్టి 30 లక్షలు నీకు ఇస్తే ఇంకో 30 చాలదు, ఇంకో 30 కావాలని నువ్వు అడుగుతున్నావా? ఇప్పటి వరకు వాళ్ళిద్దరే ఉన్నారు, ఇప్పుడు మొత్తం పెద్ద సైన్యం ఉంది. అసలు నీకేం అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు డిమాండ్ చేస్తున్నావు? ఎటువంటి ప్రామిస్ చేసి అతను నేను ఏమైనా చీటింగ్ చేశాడా? చీటింగ్ చేసినందుకు పారితోషికంగా పరిష్కారంగా నువ్వు డబ్బులు అడుగుతున్నావా? అది కూడా కాదు అని నువ్వు అంటున్నావు. అది కూడా కాదు, అతను నన్ను ఎప్పుడు చీట్ చేయలేదు, కేవలం ఏంటంటే సెటిల్ చేస్తా అన్నాడు. నీ సెటిల్మెంట్కి ఎక్కడన్నా దాహం తీరే అవకాశం ఉందా? నీకు 100 కోట్లు ఇచ్చినా సెటిల్ అవుతావు నువ్వు? ఇటువంటి ఆలోచన ఉండేవాళ్ళు అసలు అతను నిన్నెందుకు సెటిల్ చేయాలి? నీ ఉద్యోగం ఏమైంది? నీ చదువు ఏమైంది? ఏ ఉద్యోగం లేదు, ఏ చదువు లేదు, ఇదే నా వ్యాపారం అంటారా? ఇదేనా నీ వ్యాపారం? సార్ ఏంటి సార్ మీరు అలా మరి మాట్లాడుతున్నారు? అంతే అంటానమ్మా. అసలు మీ ఇద్దరి మధ్యన లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు, పెళ్లి అనే ప్రస్తావన లేనప్పుడు అసలు నువ్వు ఎందుకు రికార్డింగ్లు చేసుకుని భద్రపరుచుకున్నావు? ఎస్, ఎటువంటి ఉద్దేశం ఉంటే కనుక భద్రపరుచుకుంటారు? అది రేపొద్దున ఎప్పుడో వాడాలి, నాకు డబ్బులు అవసరమైనప్పుడు వాడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే కదా నువ్వు భద్రపరుచుకున్నావు. అతను సెటిల్ చేస్తాను లేదు అనేటటువంటి మాట తీసి పక్కన పెట్టు. ఇక్కడ నలుగురు అడిగేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎటువంటి కమిట్మెంట్స్, ఎటువంటి కండిషన్స్, ఎటువంటి మ్యారేజ్ లేనప్పుడు అసలు సెటిల్మెంట్ అనేటటువంటి పదం ఎందుకు వస్తుంది? నువ్వు ఎందుకు ఈ రికార్డింగ్స్ తీసుకుని, ఈ పదే రికార్డింగ్స్ తీసుకుని భద్రపరుచుకున్నావు? సార్ తన జీవితమే అంతే సార్, తను ఇలాగే ట్రాప్ చేసుకుని ఇలాగే ఇది చేసుకుంటుంటా సార్. మరి అది తెలిసినప్పుడు నువ్వు ఎందుకయ్యా పెద్ద గొప్ప? అర్థమైందా సార్? తను అంతే సార్. తను ఏ చంటి నీ ఇష్టం వచ్చేది మాట్లాడితే నేను ఈడ చూస్తున్నారు కదా సార్. చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా ఏంటి? అమ్మా ఒక్కటి ఇక్కడ రమ్య జాగ్రత్తగా ఆలోచించు. ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఎటువంటి కమిట్మెంట్ లేదు. ఒక సంతోషాలు సుఖాలకు పోయి పెద్దలకు తెలియకుండా ఒక పచ్చి చండాలమైనటువంటి పని చేశారు. ఇటువంటి పనులు చేసే వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్తాను. ఎందుకంటే అంత సానుకూలంగా సాఫీగా జరిగినంత కాలం ఏమీ ఉండదు. ఇది వెనుదిరిగి అందులో ఒక వ్యక్తిత్వం మనకి వెనకత నుంచి వెన్నుపోటు పొడిచేటటువంటి ప్రయత్నం జరిగితే కనుక అంతా కూడా బజారిపోతుంది. అదే జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను రమ్య, ఇక్కడ ఎటువంటి కండిషన్స్ లేవు, ఎటువంటి వాగ్దానం లేవు, ఎటువంటి ప్రామిసెస్ లేవు. నువ్వు ఏంటంటే కనుక ఇతను మంచితనాన్ని అవనియండి, ఇతను అమాయకత్వాన్ని అవనియండి, అప్పుడు వాడుకున్నావు, మళ్ళీ వాడుకోవాలని చెప్పి 5 years తర్వాత వచ్చావు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఇదేదో మీ ఇద్దరి మధ్యన నలిగేటటువంటి అంశం కాదు. ఈరోజు ఇది మా వరకు వచ్చింది. నీకు చాలా కౌన్సిలింగ్ అనేటటువంటిది అవసరం. నువ్వు ఇప్పుడే ఫస్ట్ టైం పక్కదోవ పడుతున్నావు, ఇంతకు ముందు కూడా పక్కదోవ పట్టావు అనేది మాకు తెలీదు. ఇది మీ తల్లిదండ్రులకి తెలుసా లేదంటే మీ బంధువులకి తెలుసా అనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఒక ఆలోచన లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదంట, ఇంకా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎందుకంటే ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే కనుక ఇటువంటి వ్యాపారం కంటిన్యూ అవడానికి అవకాశం లేదు అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవట్లేదా? ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. మేమేమి ఇది అంత తేలిగ్గా ఉంచాం. ఎందుకంటే పబ్లిక్ చేస్తాను అని అంటున్నావు కదా. చెయ్యి, నువ్వు చెయ్యి, వీడియో పబ్లిక్ చెయ్యి, ఒక్క వీడియో పబ్లిక్ చేయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు. మీ ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఒక్క వీడియో పబ్లిక్ చేయి. ఏ ఆడపిల్లకి అంత దమ్ము ధైర్యం ఉంటుందో చూద్దాం. అతనికి ఏమమ్మా, అతని భార్యకి చెప్పుకున్నాడు ఆల్రెడీ. అతనికి ఏం సమస్య లేదు, వాళ్ళకి ఏం సమస్య లేదు. వాళ్ళు సమస్య నువ్వు పెట్టాలి అనుకుంటే పెట్టు, నువ్వు బ్లర్ చేసి పెట్టాలనుకుంటే అది కూడా పెట్టు. నిజంగా అటువంటి ఆడపిల్లవా నువ్వు? దీని గురించి ఇటువంటి వ్యాపారాలు చెయ్యమ్మా అని చెప్పి నీ తల్లిదండ్రులు నిన్ను చదివించారా? నీ బుద్ధి గడ్డి తిందా? పిలుద్దామా లైవ్ లో? ఈ కాన్ఫరెన్స్ కాల్ లో మీ తల్లిదండ్రులు లైవ్ లో ఇప్పుడే మీ తల్లిదండ్రులు కలుపుతాను. వాళ్ళకి మించినటువంటి సైకాలజిస్టులు, వాళ్ళకి మించినటువంటి పోలీసు ఎవరు లేరు. వాళ్ళ పెంపకం ఇలా తగలడిందని చెప్పి ఏ తల్లిదండ్రులు కూడా ఆలోచించుండ్రు. రమ్య పిలుద్దామా మరి మీ పేరెంట్స్ ని? ఫస్ట్ ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి తెలుస్తుంది. తర్వాత 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది అంశం కూడా మాకు వాళ్ళ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో జీవితంలోకి వెళ్ళి ఎందుకు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తాం అనే అంశం కూడా వాళ్ళ నోటు బట్టి మనం విందాం ఒకసారి. అసలు నీ గుట్టేంటో అక్కడ తేలుతుంది. లేదా అవన్నీ వాళ్ళు కూడా వద్దు, వీడియోలు అదే విధంగా పంచుతానంటే కనుక ఇంకొక సెకండ్ కూడా వెయిట్ చేయకుండా నేను నీకు ఛాలెంజ్ ఇస్తున్నాను. వీడియోస్, ఆడియో క్లిప్పింగ్స్ మొత్తం నీ దగ్గర ఏదన్నా ఉంటే కనుక ఇప్పుడే లైవ్ లో చూపెడదాం.
ఇదే షోలో ఇక్కడే లైవ్ లో చూపెడదాం. వీఆర్ రెడీ. ఆర్ యూ రెడీ? సార్ వద్దు సార్. తని అంటే సార్ నేను కొంచెం కష్టాల్లో ఉండి తన అంటే ఇవన్నీ ఉన్నాయి, తనకి కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేద్దాము, ఇట్లా డిమాండ్ చేద్దాం Parents అనగానే దారిలోకి వచ్చేసింది సార్ చూడండి. నేను. రమ్య తలెత్తి నీ మీద నువ్వే ఊసుకున్నట్టుందమ్మా. ఈ మాట అనకూడదేమో గాని ఆ వీడియోలో నువ్వు ఉన్నావు కదా, సిగ్గు లేదు? కాదు రమ్య, మీరు చేసిందే వెదవ పని. అది అయిపోయి అతని జీవితం అతను చూసుకుంటుండగా నువ్వు మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చి ఒక 30 లక్షలు తీసుకున్నది కాకుండా ఇంకా మళ్ళీ పైపెచ్చి బెదిరిస్తున్నావా? అంటే ఏం లేదు రమ్య, నువ్వేమనుకున్నావు అంటే కనుక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 30 లక్షలు అనేటటువంటి థ్రెట్ కి భయం పెట్టినప్పుడే అతను ఈ బొట్లో పడతాడని నువ్వు అనుకోలే. అది ఇతను ఏంటంటే పిచ్చోడు, ఇతను లాగే ఏంటంటే ఆ భార్య కూడా పరువు ప్రతిష్ఠ గురించి ఆలోచించేటటువంటి అమాయకమైనటువంటి బ్రతుకులు కాబట్టి ఏమో ఈ అమ్మాయి ఎంత రాటు తేలిందో, ఎంత నాటైనటువంటి అమ్మాయి అనేటువంటి భయంతో 30 లక్షలు కాస్త అప్పచెప్పిన తర్వాత ఇదేంట్రా బాబు ఒక 5 కాల్స్కే 30 లక్షలు వచ్చినాయి, ఇంకో 5 కాల్స్ మాట్లాడితే ఇంకో 30 లక్షలు వస్తాయనేటటువంటి ఆలోచనతో నీ ఆశ దురాశ వరకు వెళ్ళింది, నీ మూర్ఖత్వం కాస్త ఒక శాడిజం లెక్కలోకి వెళ్ళింది. సో నేననేది ఏంటంటే ఇప్పటికైనా కూడా కేవలం మేం బహిర్గతం చేస్తాం, ఆ వీడియోలో నువ్వు కూడా కనిపిస్తావు అనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి మార్పా, లేదంటే తల్లిదండ్రులు పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి పంచాయతీ చేస్తాము అనేటటువంటి ఆలోచనతో వచ్చిన మార్పా, లేదా అసలు సిసలైనటువంటి మానవత్వంతో కూడినటువంటి మార్పా? ఇది చాలా ఇంపార్టెంట్. కేవలం మేము థ్రెట్ చేసి భయపెట్టడం వల్ల వచ్చేటటువంటి మార్పు ఏం చేస్తుందంటే కనుక ఇంకో లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళి మళ్ళీ వాడిని బక్రా చేసి మళ్ళీ వాడికి మెడ చుట్టూ ఉరితాడు బిగించడం అవుతుంది. ఇది నిజమైనటువంటి మార్పా కాదా? ఇది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. నేను కలిసి నీతో చాలా క్షుణ్ణంగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే కనుక 2 అంశాలు. ఒకటి, ఈ అంశం ఇక్కడతో ఆగదు. నువ్వు ఈ అబ్బాయిని వదిలినా వదలకపోయినా నేనైతే మాత్రం ఖచ్చితంగా మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి. ఎందుకు మీ ఆడపిల్లలో ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని నేను తెలుసుకోవాలి. నా భార్య అర్థం చేసుకుంది కాబట్టి ఇంతవరకు వచ్చింది సార్ నాకు. లేకుంటే నా భార్య పిల్లలు నేను ఏమైపోయేవాళ్ళం సార్. నేను ఏమయ్యా, నువ్వు నిజంగా అంత బుద్ధిమంతుడు, అంత ఆలోచన శైలితో కూడినటువంటి వాడు అయితే కనుక అసలు ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకు తెలియకుండా సమాజంలో ఒకే సంస్థలో పనిచేస్తున్నారంటే ఆ సంస్థలో కూర్చోండి, మాట్లాడుకోండి, ఫ్రెండ్లీగా ఉండండి. బయట రూమ్ తీసుకుని మీరు లివింగ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసి అటువైపు అమ్మాయికైనా అబ్బాయికైనా నేను చెప్తున్నాను, అవతల ఉండేటటువంటి వాళ్ళు ఈ లివింగ్ రిలేషన్షిప్ కరెక్ట్గా మీరు ఎక్కడైతే కట్ చేస్తారో అక్కడే కట్ చేస్తారని మీరు ఎలా గ్యారంటీ ఇవ్వగలరయ్యా? 3 సంవత్సరాల పాటు కలిసి ప్రయాణం చేసినప్పుడు అవతల వాళ్ళకి వీళ్ళ మీద ఒక ఆశ, యువతల వాళ్ళకి అవతల వాళ్ళ మీద ఒక ఎక్స్పెక్టేషన్ అనేటటువంటిది అవుతుందా లేదా? ఒక సన్నపాటు ఒక దారం అనేది ఉంటుంది. ఈరోజు నా ఆవిడ దేవత కాబట్టి అంటున్నావు, మీ ఆవిడ రాక్షసి అయితే ఒంగోబెట్టి ఈ మీద 4 గుద్దుండేది. నిజంగా ఈ అమ్మాయికి ఏంటంటే బహిర్గతం చేసేటటువంటి ఆలోచన లేదు కాబట్టి 1కి 10 సార్లు ఫోన్ చేసి నేను పెట్టేస్తానంటుంది. ఇంకో అమ్మాయి అయితే కనుక ఈ మధ్యకాలంలో టీవీల్లోని వీడియోల్లోని పదే చూస్తున్నాం కదా, ఛానల్స్లో వెళ్ళి పెట్టేస్తున్నారు ఏకంగా. ఏమి ఇలా బ్లాక్మెయిల్ చేయట్లే, పెట్టేస్తున్నారు అన్నీ కూడా. అలా పెట్టేసి ఉంటే ఏమై ఉండేది? నువ్వు కాదు, మీ ఆవిడ ఊరేసుకుని చనిపోయి ఉండేది, మీ పిల్లలు అనాథలు అయి ఉండేవారు. బుద్ధి ఎప్పుడు రావాలి అంటే కనుక ఇప్పుడు వచ్చేటటువంటి బుద్ధి కాదు. ఎప్పుడైతే కనుక నువ్వు రమ్య ఒక కథను మొదలు పెట్టారు చూడు, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా, సమాజానికి తెలియకుండా మీరు భార్యాభర్తల్లాగా వ్యవహరిస్తూ ఒక లివింగ్ రిలేషన్షిప్ అనే ఒక గాడిద గుడ్డు ప్రయాణం మొదలు పెట్టారు చూడు, అప్పుడు మీ అందరికీ బుద్ధి ఉండాలి. దయచేసి ఇమీడియట్గా 30 లక్షలు ఎటు పోలేదు, నువ్వు ఆల్రెడీ తీసుకున్న 30 లక్షలు ఎటు పోలేదు అని అంటున్నావు కదా, ఈ నెక్స్ట్ 1 అవర్లోనే అతనికి ఆర్టీజీఎస్ కానీ ట్రాన్స్ఫర్ కానీ చెక్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి. అది కూడా మేము మానిటర్ చేస్తాము. ఏదో ఇక్కడ తూతూ మంత్రంగా ఈ 2 కాల్స్ మాట్లాడేసి 30 లక్షలతో నువ్వు పటాయిస్తే కనుక మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే మొత్తం నీ సిస్టమ్ అంతా కూడా మేము ట్రాక్ చేస్తాం. నువ్వు ఎక్కడ పోతున్నావు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి మేము వెనకాడం. సో ఇమీడియట్గా 30 lakhs వెనక్కి ఇచ్చేసి అతని నెంబర్ నువ్వు బ్లాక్ చేయి, నీ నెంబర్ అతను బ్లాక్ చేస్తారు. మీ ఇద్దరి మధ్యన ఎటువంటి కాంటాక్ట్ ఫ్యూచర్లో ఉండటానికి లేదు. మీరు డెఫినెట్ గా డాక్టర్ గారిని కలవాల్సిందేనండి. నేను ఈ ఎపిసోడ్ అయిపోయినాక మీకు కాల్ బ్యాక్ చేస్తాను. బాబు నువ్వు కూడా రా అయ్యా, ఒకసారి వచ్చి నువ్వు కూడా నాతో కలిసి రామాకండి అయ్యా, ఇద్దరు విడివిడిగా రండి. నువ్వు కూడా విడిగా రా, నేను నీతో కూడా మాట్లాడాలి. ఒక దరిద్రం. ఓకే సార్, సరే సార్. మీరు కాబట్టి ఇంత చాలా ఓపిక్గా అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తారు కదా కళ్యాణ్ గారు, మీరు ఇట్లానే ఉంది జనరేషన్ అంతా, యూత్ అంతా ఇట్లానే ఉందని అనిపిస్తుందేమో కానీ నాకు అసలు అతని కన్నా కూడా అమ్మాయి మీద ఎక్కువ కోపం వస్తా ఉందండి. అంటే నేను చూపిస్తాను అందులో నువ్వు ఉన్నావు కదా, ఆ మినిమం సెన్స్, నేనున్నా పర్వాలేదు, అదేగా ఆలోచన, తనున్నా పర్వాలేదా? ఇప్పుడు చూసేది ఏంటంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు బయట కూడా చూసేటటువంటి వాటిల్లో ఏంటంటే ఆ ఈగో ఏ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది అంటే కనుక ఆ ఈగో ఏ లెవెల్ వరకు వెళ్ళి ఆ విశ్లేషణ శక్తి అనేటటువంటిది పోయి నా పరువు పోయినా పర్లేదు పక్కన వాళ్ళు పరువు పోవాలి, ఆ విధంగా నేను రివెంజ్ తీసుకోవటం అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో వెళ్తున్నటువంటివి ఇవన్నీ కూడా. రివెంజ్ నాకు కావాల్సింది నాకు కాకుండా వేరే వాళ్ళకి పోతుంది. ఎక్కడైనా చూడండి,
అంతకుముందు ఒక డాన్స్ డైరెక్టర్ సంబంధించినటువంటి అంశం చూడండి, లేదంటే మొన్న ఇంకొక ఎవరో యూట్యూబర్ అవునవును. సంబంధించినటువంటి అంశం అవనివ్వండి. నాకు కానటువంటిది వేరే చోటకు పోతుంది, నువ్వు 10 చూపెడితే నేను 12 చూస్తాను అనేటటువంటి ఈ ప్రచండ సోషల్ మీడియాని బేస్మెంట్ తీసుకుని చేసేటటువంటి ఒక అవును పనికిరాని కళ్యాణ్ యుద్ధం గారు, కింద అవును మారింది. కళ్యాణ్ గారు. కానీ సో ఎటు పోతున్నాం, మన సమాజం ఏంటి, రేపటి రోజున మన పిల్లలకి మనం ఇక్కడ ఏం ఏంటంటే- అందిస్తున్నాం అని ఇక్కడ కూడా ఏంటంటే- ఆలోచించట్లేదు ఇక్కడ కదా ఏంటంటే డాక్టర్ గారు. జయ గారు ఆలోచన అనేది చేయట్లేదు కాబట్టి ఈ దరిద్రం మనం చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే రమ్యకి ఎందుకంటే స్పీడ్ గా మనం మాట్లాడలేం, ఎందుకంటే అంతే ఆ అమ్మాయి కదండి. సింపుల్ గా కట్ చేసేసి ఆ ఆవేశంతో ఆ. నిజంగా పబ్లిసైజ్ చేసేసి అనుకోండి, అవునవును మొత్తం అందరికి పీకలు తెగిపోతాయి. అవును. సో కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇమోషనల్ గా ట్రాప్ చేసి పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి ఇలా జరుగుతుందమ్మా అనేటటువంటి విధంగా చెప్తే కనుక ఏమీ లేదు. సింపుల్ గా చెప్పాలంటే రమ్య అనేటటువంటి ఆడపిల్ల సుఖాలకి సంతోషాలకి ఈజీగా Luxury life కి. షార్ట్ కట్ పద్ధతిలో జీవితాన్ని ముందుకు పంపించేటటువంటి విధంగా ఆ అలవాటు పడింది. ఆ అలవాటు నుంచి ఆ అమ్మాయికి, ఆ ఎడిక్షన్ నుంచి ఆ అమ్మాయికి విముక్తి కలిగిస్తేనే ఈ సమస్యకి పూర్తి స్థాయి పరిష్కారం ఉంటుంది, లేదంటే చాలా మంది ఈ ఉచ్చులో చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ కళ్యాణ్ గారు, మాట్లాడదామండి అమ్మాయితో. మీరైతే పర్సనల్ గా మాట్లాడాల్సిన తప్పకుండా అవసరం మేడం. 100% ఉంది. ఆ అమ్మాయితోనే కాదండి, చంటితో కూడా మాట్లాడాలి డాక్టర్ గారు. రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ. ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో.